పని స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ 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 అంటాను. లే మేము రాయలసీమలో పుట్టామరా, లే పౌరుషం ఉందిరా. మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టమైనట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా. లే పైల్స్ వస్తాయండి, పైల్స్ ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు, అవుతుందా పోతుందో వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది, ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారికి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆ పొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటా. వీడేదో పెద్దగా మాట్లాడతాను. ఏ పోలీసు వాళ్ళు నా నూరు ఉపయోగించుకుంది, నాకేమొస్తుంది నా పోలీసు వాళ్ళతో? లే నువ్వు తాడిపత్రి కూడా రాని మా ప్రజలు రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేంద్రెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. లే దమ్ముంటే చెప్పురా, 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటున్నారు? లే నీ స్టైల్ కూతురు మానుకోలే ఏమనుకుంటున్నా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినా కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొంత. ఎలక్షన్లు ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వు. రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు, ఇలాంటి మాట్లాడకూడదు. డైరెక్ట్ నేను రాయలసీమలో పుట్టినా, వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటి అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటరా చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మేమ్మని ఆడబెట్టిండురా, సిగ్గులే మేమ్మని ఆడబెట్టిండు, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేడు అమ్మకు అబ్బకుంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదో చెప్పు, ఫోటోలు సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలామిని వేసినావు, నువ్వు కూడా మాట్లాడతావు కదరా? లే ఇడిచిపెట్టేదే ఉండదో చెప్పినావు కదా, రా అంటావు కదా, వస్తారు పోలీసులు అడ్డం పడుకు నువ్వు బతుకుతావు రా. లే మాట్లాడతావు పౌరుషం గురించి, రాయలసీమ పౌరుషం గురించి. లే నీకు కూడా రే వెంకటరామ్గా నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీగాండి రా. ఏంటి కారుకూతలు కూసుకుంటా ఏమనంటే వాడ లే ఎట్లా వస్తురా? సిగ్గులేనా కొడక, మా ఇంట్లోకి ఎట్లా వస్తురా? ఈ బుద్ధి అంటావా? అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్టొస్తారు వీళ్ళంటావా? లే నువ్వు రారా తాడిపత్రికి. ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఏదా కూడా పోలే. నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాని ఎవడు సుప్రీంకోర్టుకు
హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు. సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట. వాడొకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు. ఏం పౌరుషం ఉందిరా? ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి? ఆ రోజు మేము పోలేదురా, కాళ్ళు తిన్నా. మీరు చెప్తే పోలీసు మా కాళ్ళతో కొట్టినా మేము భరించినాం. అట్లే ఉన్నాం. నీ వల్లే నేను జైలుకి పోవాల్సి వచ్చింది. అన్ని స్టేట్లకు లెటర్ రాసి ఏం బిగినారా పోయొచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు. ఎందుకు చేయలే నిన్న? ఏదో మాట్లాడతాడు, ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు. ఇంకోటి చెప్తాను, తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వారిని ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వమే. వాడు అన్ని మాట్లాడతాడు రాయలసీమ గురించి. వానికి ఎవరో పిలిచండి చెప్తానా. 3 ఏళ్ళు అంటున్నారు. మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు. పోలీసులు కూడా చెప్తున్నాం, కనీసం 3 ఏళ్ళు అంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ యూ బీన్ టేకెన్. సుమోటో కేసు కట్టచ్చు. మీరు కూడా ఇడిచిపెట్టినారు. క్వశ్చనే లేదు. తాడిపత్రి ప్రజలు వారి రానీరు, చూసుకుంటాం. మా ప్రజలు చూసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.